హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. మనం ఈరోజు అనులోమ అనుపాతంలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ 12 దళసరి కాగితాల బరువు 40 గ్రాములైన అదే విధమైన ఎన్ని కాగితాల బరువు 2/1/2 అంటే 2.5 కిలోగ్రాములు అవుతుంది అన్నారు. ఇది ప్రాబ్లం. ఇక్కడ 12 దళసరి కాగితాలంటే మందంగా ఉంటే 12 కాగితాలు బరువు ఎంత అంటే 40 గ్రాములంట. అయితే అదేవిధంగా ఎన్ని కాగితాల బరువు ఇంత అవుతుంది అన్నారు. సో ఇది ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. దీని బరువు ఇక్కడ చూడండి 2.5 కిలోగ్రాములు. ఇక్కడ మనకు గ్రాముల్లో ఉంది కాబట్టి దీన్ని గ్రాముల్లోకి మార్చుకుంటాం. ఓకేనా? 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు కదా. దీన్ని బేస్ చేసుకొని 2.5 కిలోగ్రాములకి 2500 గ్రాములు అవుతుంది. సో దీని ప్లేస్లో ఇక్కడ మనము 2500 రాసుకుంటాం. అర్థమైందా మీకు? 12 కాగితాల బరువు 40 గ్రాములు. ఇక్కడ ఎన్ని కాగితాలు తెలీదు. దాని బరువు వచ్చి 2500 గ్రాములు. అయితే ఇవి ఎన్ని కాగితాలు ఎక్స్ కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడ బరువు పెరిగింది కాబట్టి ఇక్కడ బరువు పెరిగితే కాగితాలు కూడా పెరిగినట్టే కదా. అంటే ఇవి రెండు అనులోమ అనుపాతంలో ఉంది అని. సో అనులోమ అనుపాతంలో ఉంటే ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై. అంటే ఎక్స్ బై వై ఈక్వల్ టు కే. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనము ఇది ఎక్స్ ఇది వై అనుకుంటాం. సో 12/40 ఈక్వల్ టు ఎక్స్ బై 2500. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ హారంలో ఉండేదాన్ని ఇటువైపు పంపించామనుకోండి, ఇది భాగిస్తుంది, ఇటువైపు వస్తే గుణిస్తుంది. ఓకే? ఇప్పుడు 12/40 ఇంటూ 2500 ఈక్వల్ టు ఎక్స్. దీన్ని మాత్రమే ఇటువైపు పంపించాం. ఓకే? దీంట్లో నుంచి ఇది ఇప్పుడు 0 0 క్యాన్సిల్ చేస్తాం. 4 ఒకట్ల 4 మూడుల 3 ఇంటూ 250 అంటే 75 0. అంటే ఎన్ని కాగితాలు అంటే 750 కాగితాలు ఎక్స్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు 750 కాగితాల బరువు 2500 గ్రాములు. ఓకేనా? ఇప్పుడు ఇది పెరిగింది కాబట్టి ఇది కూడా పెరిగింది. ఇది అనులోమ అనుపాతంలో ఉంది అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక రైలు గంటకు 75 కిలోమీటర్లు సమవేగంతో ప్రయాణిస్తుంది. అది 20 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఇప్పుడు ఒక రైలు గంటకు, ఇక్కడ నిమిషాల్లో ఉంది కాబట్టి దీన్ని కూడా నిమిషాల్లోకి మారుస్తాం. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు కదా. 60 నిమిషాల్లో 75 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంట. అయితే 20 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది? మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ టైం తగ్గింది. 60 నిమిషాలకి 75 అయితే 20 నిమిషాలకి తక్కువ దూరమే వెళ్తుంది కదా. ఎక్కువ టైం అయితే ఎక్కువ దూరం వెళ్తుంది. ఇక్కడ 20 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తుంది అన్నారు కాబట్టి ఈ దూరం కూడా తగ్గుతుందనమాట. కాబట్టి ఇది అనులోమ అనుపాతంలో ఉంది అని చెప్తాం. అనులోమ అనుపాతంలో ఉంటే ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై. అంటే ఎక్స్ బై వై ఈక్వల్ టు కే. దీన్ని బట్టి మనము ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే 60/75 ఈక్వల్ టు 20/ఎక్స్. దీంట్లో నుంచి మనం ఎక్స్ కనుక్కున్నామంటే ఇది ఎంత దూరం ప్రయాణించింది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ హారంలో ఉండే ఎక్స్ని ఇటువైపు పంపిస్తే గుణిస్తుంది. ఇక్కడ హారంలో ఉండేది అటువైపు పంపిస్తే దీన్ని గుణిస్తుంది. సో 60 ఇంటూ ఎక్స్ 60x 75 ఇంటూ 20. ఇప్పుడు రెండు పక్కల 0 0 క్యాన్సిల్ చేస్తాను. రెండు పక్కల 2 ఒకట్ల 2 2 మూడుల 6. ఇప్పుడు మళ్ళీ 3 ఎక్కంతో 3 2 6 3 5 15. ఎక్స్ వాల్యూ ఎంత? 25. అంటే ఎంత దూరం ప్రయాణించింది 20 నిమిషాల కంటే? 25 కిలోమీటర్లు ప్రయాణించింది అని. ఓకేనా? అర్థమైందా? మీకు నా క్లాస్ అర్థమై ఉంటే లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బై బాయ్.